ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 22 నుండి ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. 2 నెలల పాటు నాన్ స్టాప్ గా క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఏ జట్లు 300 కంటే ఎక్కువ పరుగులు చేసే సత్తా ఉందనే విషయమై విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఐపీఎల్లో భీకర హిట్టర్లుగా పేరు సంపాదించిన క్రిస్ గేల్ 2025 ఐపీఎల్లో ఏ జట్టుకు 300 కంటే ఎక్కువ పరుగులు చేసే సత్తా ఉందనే విషయమై కీలక విశ్లేషణ చేశాడు. క్రిస్ గేల్ ఏమన్నాడంటే, ఈ ఏడాది అన్ని జట్లు చాలా బలంగా ఉన్నాయి. అయితే నా దృష్టిలో ఈ ఏడాది 2 జట్లు 300 కంటే ఎక్కువ పరుగులు చేసే స్టామినా ఉంది అనిపిస్తోంది. ఆ లిస్టులో ఉన్న మొదటి జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. ఏకంగా 3 సార్లు 260 కంటే ఎక్కువ పరుగులు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఆ జట్టులో అభిషేక్, హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి లాంటి భీకర హిట్టర్లు ఉన్నారు. ఈసారి ఆ జట్టు ఖచ్చితంగా 300 స్కోర్ను టార్గెట్ చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు మరో జట్టు కూడా 300 పరుగులు చేసే అవకాశం ఉంది. ఆ జట్టే పంజాబ్ కింగ్స్. ఏ సీజన్లోనూ ఈ జట్టుపై పెద్దగా అంచనాలుండవు. 2008లో సెమీఫైనల్, 2014లో ఫైనల్. ఈ 2 సీజన్లు మినహా మిగిలిన వాటిలో ఎల్లప్పుడూ లాస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతూ వచ్చింది. అయితే ఈ సీజన్లో మాత్రం పకడ్బందీగా బరిలోకి దిగుతుంది. గతేడాది జరిగిన వేలంలో డేంజరస్ ప్లేయర్లను సొంతం చేసుకుంది. కోచ్గా ఆస్ట్రేలియా ఛాంపియన్ కెప్టెన్ రికీ పాంటింగ్ ను సొంతం చేసుకుంది. 2024 ఐపీఎల్లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ను వేలంలో సొంతం చేసుకోవడంతో పాటు కెప్టెన్గా నియమించింది. ఇక డేంజరస్ పవర్ హిట్టర్స్ ను వేలంలో సొంతం చేసుకుంది. వంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే గ్లెన్ మ్యాక్స్వెల్, స్టోయినిస్, జాష్ ఇంగ్లీష్లు జట్టులో ఉన్నారు. మార్కో యాన్సన్ రూపంలో పేసర్ కమ్ బ్యాటర్ ఉన్నాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. దీంతో పాటు లోకల్ టాలెంట్ కు కొదవే లేదు. నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రన్ సింగ్లతో బలంగా ఉంది. వీరు క్లిక్ అయితే మాత్రం 300 పరుగులు చేయడం వీరికి పెద్ద టాస్క్ ఏమీ కాదు అని గేల్ చెప్పుకొచ్చాడు. క్రిస్ గేల్ చెప్పినట్లు ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్తో పాటు పంజాబ్ జట్టుకు 300 కంటే ఎక్కువ స్కోర్ చేసే సత్తా ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.